వషీ వషీ. సో ఫైనలీ పిఎస్పికే కల్స్ ఆకలి తెచ్చడానికి వచ్చింది బ్రో ఓజీ. సీరియస్లీ అరిచి నాకు గొంతు కూడా సరిగ్గా రావట్లేదు. సో ప్లీజ్ అడ్జస్ట్ అయిపోయి. సో మూవీ విషయానికి వస్తే ఫస్ట్ సుజిత్, నెక్స్ట్ పవన్ కళ్యాణ్, నెక్స్ట్ తమన్. వీళ్ళే బ్రో, ఈ ముగ్గురే మొత్తం మూవీని లాక్కొచ్చారు. ఎట్లా లాగారంటే సీరియస్లీ మైండ్లో కొన్ని విజువల్స్ ఎక్కిపోయినాయి, అవి ఇంకా పోవట్ల మైండ్లో నుంచి. ఎస్పెషలీ బ్రో ఆ క్లైమాక్స్ అయినా కానీ, ఆ ఇంట్రో అయినా కానీ, మీరు నెవర్ బిఫోర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళండి. సీరియస్లీ ఒక్క ఎక్స్పెక్టేషన్ కూడా తక్కువ అవ్వదు. అంత బాగా చూపించాడు సుజిత్, అంత బాగా కొట్టాడు తమన్, అంత మంచి స్క్రీన్ ప్రజెన్స్ ఉంది పవన్ కళ్యాణ్కి ఈ మూవీలో. ప్యూర్ గ్యాంగ్స్టర్ మూవీ బ్రో. సీరియస్లీ అసలు ఒక సమురాయిని, ఒక గ్యాంగ్స్టర్ని మిక్సీలో పెడితే వచ్చేదే ఓజస్ గంభీర. అది మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. ఆ పీక్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను నేను కూడా. సీరియస్లీ ఫుల్లీ సాటిస్ఫైడ్, ఫుల్ మీల్స్ తినేసి వచ్చా. అందరూ ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది అంటున్నారు, కానీ స్టోరీకి ఏం అవసరమో అదే చేశాడు సుజిత్. అండ్ మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు బ్రో, మీకు కానీ ప్రాపర్గా అర్థం చేసుకునే అండర్స్టాండింగ్ లెవెల్స్ ఉంటే. అండ్ ఖచ్చితంగా మీకు ఓజీ అనేది డిసప్పాయింట్ చెయ్యదు. దీంట్లో ఒకే ఒక నెగిటివ్ ఏమన్నా ఉంది అంటే కొన్ని సీన్స్ కొంచెం లాగ్ అనిపిస్తాయి బ్రో, అంతే. అంతకు మించి దీంట్లో నెగిటివ్స్ ఎలాంటి ఎతకడానికి కొంచెం కష్టం. ఎందుకంటే చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్కి పడిన ప్యూర్ హిట్ ఇది, అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాల్సిన సినిమా ఇది. అండ్ ఈ మూవీతో SCU స్టార్ట్ అయింది, సుజిత్ సినిమాటిక్ యూనివర్స్. అండ్ బ్రో సీరియస్లీ సాహోకి ఓజీకి లింక్ ఉందా అంటే ఉంది అని చెప్పను, అలా లేదా అంటే లేదు అని చెప్పను. అది మీరు థియేటర్స్లో చూసాక మీకు ఒక మంచి క్లారిటీ వచ్చింది. సుజిత్ 5 years కష్టానికి పర్ఫెక్ట్ పే ఆఫ్ ఈ మూవీ. అండ్ దానికి తగ్గట్టు రిజల్ట్ కూడా వస్తుంది, ఇప్పుడు అందరూ హ్యాపీ. అండ్ ఫైనలీ బండోడు బక్కోని కొట్టాడా అంటే కొట్టాడనే చెప్పాలి భయ్యా. ఇట్టా కొట్ల ఒకటే మాట థియేటర్లో శవాలు లేస్తున్నాయి. సో అంతే బ్రో, అంతకు మించి ఇంకేం చెప్పడానికి లేదు ఓజీ గురించి. ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఓజీ, మీరు ఖచ్చితంగా చూడాల్సింది. ఇలాంటి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అనగనగా సినీ పిచ్చోడు బ్రో.